అజయ్ నాకు అమ్మన్ కాకండి అమ్మ శ్రీరంగస్య उत्तरदिक्प्रदेशे कृष्णा गोदावर्योर्मध्यदेशे वल्लघट्टाग्नेय स्वादिव्यक्षेत्रे अस्मिन् वर्तमानः आंजनेय स्वामी पादोदकं पावनं लक्ष्मीनाथ समारम्भां प्रमध्यमामस्मदाचार्य पर्यन्तां కుండగట్టు ఆంజనేయ స్వామి గతంలో కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది విజయరథం ద్వారా. ఆ తర్వాత ఇక్కడ బస్సు యాక్సిడెంట్ చేయడం, లోయలో పడి 69 మంది చనిపోవడం కూడా జరిగింది. ఈ కొండగట్ట హనుమాన్కు ఒక పెద్ద విలువ ఈ ప్రాంత మొత్తంలో. ప్రతి సంవత్సరం ఆయన జన్మదిన సందర్భంలో 4 నుంచి 5 లక్షల మంది వస్తారు ఈ ప్రాంతంలో. గ్రామ గ్రామాల నుంచి నడుచుకుంటూ వస్తారు, కార్లలో కాదు, ఊరు నుంచి ఇల్లు అంతా కాలినడకతోటే వస్తారు. అలాంటి ప్రతిష్ట కలిగినటువంటి ఆంజనేయ స్వామి కొండగట్టకు గతంలో కేసీఆర్ గారు 100 కోట్లు అన్నాడు, ఆ తర్వాత 500 కోట్లు ఈ ప్రాంతం డెవలప్ చేస్తా అన్నాడు. ఆయన చేయలేదు కాబట్టి భగవంతుడు 2 సార్లు అవకాశం ఇచ్చాడు, 3వసారి కూడా ఇస్తాడంటే కొండగట్ట హనుమంతుడు అన్నాడు, నువ్వు అబద్దాలు చెప్తావు, ప్రజలకు అబద్దాలు చెప్పినావు, అదేవిధంగా దేవుని దగ్గర కూడా నాకు కూడా నువ్వు అబద్దం చెప్తావు అనే ఆలోచనతో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టారు. సోనియా గాంధీ మాట నిలబెట్టుకున్నది. తెలంగాణ ఇచ్చిన తల్లి 6 డిక్లరేషన్ చేస్తాన్నది. ఆ డిక్లరేషన్ కూడా కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం ఫస్ట్ డే నాడే ఓట్ సెరమనీ రేవంత్ రెడ్డి చేసే సమయంలో ఆమె వచ్చింది. అదేవిధంగా కేసీఆర్ అన్ని అబద్దాలు చెప్పాడు. అదేవిధంగా భగవంతుని అందరూ కూడా పూజిస్తారు. రాముడు అంటే నాకంటే భక్తుడు ఎవరు, నా పేరే హనుమంతుడు. కానీ డెవలప్మెంట్ అభివృద్ధి చేసి ఓట్లు అడగాలి తప్పితే దేవుళ్ళ మీద ఓట్లు తీసుకోవాలనే ఆచారం దీన్ని ఇక్కడితో ఎండు చేయాలి. అయోధ్యలో గుడి కట్టించడం మంచిదే, అది ఎన్నో రోజుల నుంచి ప్రజల అభిప్రాయం ఉంది, బాగానే ఉంది. కానీ డెవలప్మెంట్ చేయకుండా అయోధ్య పేరు మీదే ఓటు వేయాలనేది ఒకటి. అదేవిధంగా కేసీఆర్ అబద్దాలు చెప్పిండే కానీ ఆయనకు కూడా సరి అయిన బుద్ధి చెప్పారు. కాబట్టి మా ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి గతంలో సర్పంచ్ చేసినాము కానీ లోకల్ అభిప్రాయం ఏముందంటే కొత్త ప్రభుత్వం మీద చాలా ఆశయాలు ఉన్నాయి. ముఖ్యంగా కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తులందరూ అంటున్నారు, మాకు ఈ ప్రాంతం అంతా డెవలప్ చేయాలి. ఎందుకంటే యాదగిరిగుట్టను ఆయన చేశాడు, కొండగట్టును తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తాడని నా నమ్మిక ఉంది. తప్పనిసరిగా నేను పోయిన వెంటనే ఆయనతోటి మాట్లాడి కొండగట్టు కూడా మొదలు అభివృద్ధి చేయడానికి గత ప్రభుత్వం అబద్దాలు చెప్పింది, చేయలేదు. కానీ ఈ ప్రభుత్వం తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజల కోరిక, ఆంజనేయుని కోరిక కూడా కనుక ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి. ప్రతి సంవత్సరం ఖాళీ రోజులలో కూడా నడుచుకుంటూ వస్తారు. ఆయన జన్మదినం నుంచి ఊరు నుంచి వస్తారు. 4-5 లక్షల మంది వచ్చే ఈ దేవాలయం బాగా డెవలప్మెంట్ చేసి
ముఖ్యంగా భక్తులందరికీ కూడా సరి అయిన సదుపాయాలు ఇవ్వాలి. దానికి డెవలప్మెంట్ గురించి ప్రభుత్వం నేను చేయాలి. మొదలు పెట్టడానికి నేను శాయశక్తుల కృషి చేస్తా. ఇది దేవుని అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం. ప్రజలు దేవుని కోరుతున్నారు కాబట్టి ప్రజలకు సరి అయిన వాళ్ళకు సౌకర్యాలు ఇవ్వాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి. కొండగట్టు హనుమాను అనేది యావత్ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా రావడానికి తెలంగాణలో అందరికీ తెలుసు ఏది కొండగట్టు హనుమాన్. దీన్ని బాగా డెవలప్ చేస్తే ఇతర ప్రాంతాల వాళ్ళు కూడా వస్తారు, దేవుని దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామికి సరి అయిన న్యాయం జరుగుతుంది. నా తప్పనిసరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి కొండగట్టు ఆంజనేయ స్వామికి సరి అయిన డెవలప్మెంట్ చేయడానికి నేను శాయశక్తులా కృషి చేస్తా. అదేవిధంగా ఇవాళ దేవునికి నేను మొక్కాను. ఇది 3వ రోజు ఆయన జన్మదినం ఉత్సవాలు. కేంద్రంలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇవాళ ఏదైతే మీడియా ద్వారా ఏదైతే వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారో ఆ అభిప్రాయం భిన్నంగా తప్పనిసరిగా ప్రజల గురించి పోరాడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి ప్రజల అభిప్రాయం తెలుసుకున్నాడు, ప్రజల బాధలు తెలుసుకుని మేము వస్తే తప్పనిసరిగా కులగానే చేస్తాం, అట్టడుగున ప్రజానికి న్యాయం చేస్తాం, జనాభా ప్రాతిపదికంగా వారికి న్యాయం చేస్తున్నాడు. ఇంకో నాయకుడు కేవలం దేవుని మీదనే ఓట్లు అడిగాడు, కేవలం ధనవంతులకే లాభం చేస్తుంది. కాబట్టి రాహుల్ గాంధీ బడుగు బలహీన వర్గాలు పేదవారి గురించి ఆలోచిస్తారు. రేపు జరిగే ఏదైతే ఎన్నికల రిజల్ట్ లో ఇండియా కూటమి గెలవాలని ఆంజనేయ స్వామిని మొక్కొచ్చా. తప్పనిసరిగా ప్రజలు పేదవారి గురించి ఆలోచన చేసే వారికి న్యాయం చేయమని ఆంజనేయ స్వామిని కోరాను. భగవంతుడు తప్పనిసరిగా నెరవేరుస్తాడని ఒక హనుమంతుని భక్తుడుగా రాముని భక్తుడుగా కోరుతున్నాను.